భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 ఏడాదికి గాను నలుగురు క్రీడాకారులకు ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఈ అత్యున్నత అవార్డులను జనవరి 17న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రదానం చేయనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా శాఖ ప్రకటనలో వెల్లడించింది. చెస్ క్రీడాకారుడు డి గునేష్, హాకీ క్రీడాకారుడు హర్మన్ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, షూటర్ మను భాకర్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపికయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి కేంద్రం ఒక ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి జాతీయ అవార్డులు ఏవైతే ఉన్నాయో దాంట్లో మరి ముఖ్యంగా ఈరోజు భారత అత్యున్నత క్రీడా పురస్కారం అయినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలని కేంద్రం ప్రకటించడం జరిగింది. 2024 సంవత్సరానికి గాను ఈసారి నలుగురు క్రీడాకారుల్ని ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాలకి కేంద్రం ఎంపిక చేయడం జరిగింది. దాంట్లో మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో దేశంలోనే సంచలనంగా ఒక పేరు సాధించినటువంటి చెస్ విభాగంలో గుకేష్, అట్లాగే హాకీ విభాగంలో హర్మన్ప్రీత్ సింగ్, అట్లాగే పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్, ఇక షూటింగ్ విభాగంలో మను భాకర్లను ఈ అవార్డులు వరించాయని చెప్పాలి. సో ఈ గెలిచిన విజేతలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఈ నెల 17వ తేదీన ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసేటువంటి ఒక స్పెషల్ ఈవెంట్ లో, స్పెషల్ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాలని ప్రదానం చేయబోతున్నట్టుగా ఇప్పటికే కేంద్ర యువజన వ్యవహారాలు అట్లాగే క్రీడా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. అయితే నిజానికి ఇందులో ఒక్కసారి మనం మను భాకర్ విషయాన్ని తీసుకుంటే గనక మెడలిస్ట్ స్టార్ షూటర్ మను భాకర్ విషయంలో గత కొద్ది రోజులుగా కొంత సందిగ్ధం ఉండేటువంటి వాతావరణం. మను భాకర్ కు ఖేల్ రత్న అవార్డ్స్ నామినేషన్ లిస్ట్ లో చోటు దక్కలేదంటూ కూడా వార్తలు వచ్చినాయి. ఈ అంశం దేశంలో కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. దీనిపైన అటు మను భాకర్ తండ్రి రామ్ కిషన్ భాకర్ అట్లాగే ఆమె కోచ్ కూడా చాలా అసహనం వ్యక్తం చేయడం జరిగింది. దీనిపైన మను కూడా స్వయంగా స్పందించింది. ఒక అథ్లెట్ గా దేశం కోసం ఆడడం తన బాధ్యత అని చెప్పడం జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా ఒక పోస్ట్ కూడా షేర్ చేసింది మను భాకర్. ఒక అథ్లెట్ గా మాత్రమే దేశం కోసం నేను ఆడాను, అది నా కర్తవ్యం, దట్ ఈస్ మై డ్యూటీ ఫర్ మై కంట్రీ అంటూ కూడా చెప్పడం జరిగింది. అవే నాకు గుర్తింపు అవార్డులను ఇస్తాయి, అదే నాకు స్ఫూర్తినిస్తుంది, అవే నా లక్ష్యం, అంతేగాని ఏ అవార్డు గురించి నేను ఆలోచించట్లేదు, లేదా నామినేషన్ లో ఏదైతే ఉందో ఆ ప్రక్రియ ఏదైతే ఉందో దాంట్లో కొంత లోపం జరిగి ఉండొచ్చు అంటూ కూడా అటు మను భాకర్ ఒక పోస్ట్ చేయడం జరిగింది. సో ఏదో ఒక లోపం జరిగి ఉండొచ్చు, అది ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది అని కూడా ఆమె ఒక ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. అవార్డ్స్ తో ఎట్లాంటి సంబంధం లేకుండా ఇంకా ముందుకే వెళ్తాను, దేశానికి మరిన్ని పథకాలు సాధించాలనుకుంటున్నానంటూ కూడా మను భాకర్ తను రాసినటువంటి పోస్ట్ లో చెప్పడం జరిగింది. సో అనుకున్నట్టుగానంటే ఈ జరిగినటువంటి కాంట్రవర్సీ ఏదైతే దేశవ్యాప్తంగా ఉందో సో దాంట్లో మళ్ళీ ఒకసారి కూడా కేంద్రం పునరాలోచించడం జరిగింది. ఆ పునరాలోచించినటువంటి టైంలో మను భాకర్ కి ఈసారి కేంద్రం ఖేల్ రత్న అవార్డును కూడా నామినేషన్ లో తన పేరును కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. నిజానికి ఎయిర్ గన్ షూటింగ్ లో భారతదేశం తరపున ఒలింపిక్స్ ఆడినటువంటి ఒక స్టార్ ప్లేయర్ మను భాకర్ 2018 నుంచి కూడా వరల్డ్ కప్ లో భారతదేశం తరపున ఆడి ఇప్పటికే 2 పథకాలు, బంగారు పథకాలు కూడా సాధించింది. 2018 కామన్వెల్త్ గేమ్స్ లో కూడా, అట్లాగే మహిళల 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్ డిపార్ట్మెంట్ లో కూడా ఆమె గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. సో 16 ఏళ్ల వయసులోనే భారతదేశానికి పథకాలు సాధించినటువంటి వ్యక్తి ఈసారి ఏకంగా ఒలింపిక్స్ లో తాను గెలిచి భారతదేశాన్ని అంటే ఒక శిఖరం మీద తను తీసుకొచ్చి కీర్తి కిరీటం తీసుకొచ్చిన విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఇక మరొక వైపు మనం ఒక ఇంపార్టెంట్ గుకేష్ గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. చాలా చిన్న వయసులోనే గుకేష్ ఒక ఖేల్ రత్న అవార్డు రావడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఇప్పటికే దేశంలోని చాలా మంది సినీ సెలబ్రిటీలను, పొలిటీషియన్స్ ను కూడా గుకేష్ కలవడం జరిగింది. ఆయన చెస్ ఛాంపియన్ గా, వరల్డ్ చెస్ ఛాంపియన్ గా గెలిచిన తర్వాత సో అంటే చాలా చిన్న వయసులోనే, అంటే బాల్యం నుంచే ఆయన టాలెంట్ ని చూపిస్తూ చాలా చిన్న వయసులో ఒక గ్రాండ్ మాస్టర్ అయ్యాడని చెప్పాలి. సో మాస్టర్ గుకేష్ అనే చెప్పాలి. 2700 చెస్ రేటింగ్ ను చేరుకున్నటువంటి వ్యక్తిగా కూడా గుకేష్ నిలిచాడని చెప్పాలి. 2750 రేటింగ్ ని చేరుకున్నటువంటి అతి కొద్ది మంది వ్యక్తుల్లో కూడా ఒకటిగా నిలిచాడు దొమ్మరాజు గుకేష్. సో 2024 టోర్నమెంట్ లో కూడా ఆయన చెస్ టోర్నమెంట్ లో గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ప్రపంచ టైటిల్ కోసం పోటీ పడి అతి చిన్న వయసులో టైటిల్ గెలిచినటువంటి వ్యక్తి, గ్రాండ్ మాస్టర్ టైటిల్ ను గెలుచుకున్నారు గతంలోనే 2019లోనే. సో అట్లాంటి వ్యక్తి
ఈసారి ఈ ఈ టైటిల్ తీసుకురావడం మాత్రం చాలా గొప్ప విషయం అని చెప్పాలి భారతదేశానికి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇంకా మిగతా వాళ్ళను కూడా భారతదేశంలో ఎవరైతే అత్యుత్తమ ఆట ప్రదర్శన అంటే చేయడం జరిగిందో వాళ్ళందరికీ కూడా, అందులో మరీ ముఖ్యంగా ఇందాక హాకీ విభాగంలో కూడా హర్మన్ ప్రీత్ సింగ్, అట్లాగే పారా అథ్లెట్ విభాగంలో కూడా ప్రవీణ్ కుమార్ లని పేర్లను కూడా ఈసారి లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. సో ఈ అవార్డులకు ఈ నెల జనవరి 17వ తేదీ రోజు ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసేటువంటి ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాలని అందజేయబోతున్నట్టు ఇప్పటికే కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ చెప్పడం జరిగింది. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్. రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం